జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు నాగూర్ల వెంకన్న గారు, మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా మన తెలంగాణకు ఒక మంచి పేరు తెచ్చిన డైనమిక్ నాయకులు కేటీఆర్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు దయాకరణ గారికి, అక్క గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారికి, తమ్ముడు ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మా జ్యోతక్క గారికి, మరి ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు ఉద్యమకారుడు మిత్రుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు తిరిగి స్వంత గూటికి వచ్చిన నా ఆత్మీయుడు ఆరూరు రమేష్ గారికి. రమేష్ అనుబంధం నాది స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నిక నాటిది. అప్పట్లో తెలంగాణ కోసం తాటికొండ రాజన్న రాజీనామా చేస్తే ఈయన పిఆర్పి పార్టీలో ఉండే. ఈయన ఇంటికి పోయి సంజాయించి అప్పుడు ఈయనను పట్టుకొచ్చిన నేను బీఆర్ఎస్లకు. సో ఆనాటి జ్ఞాపకాలు. సో మిత్రులు రమేష్ గారితో పాటు పార్టీలో చేరుతున్నటువంటి బీజేపీ, కాంగ్రెస్, వివిధ పార్టీల నుంచి ఈరోజు బీఆర్ఎస్లో చేరుతున్నటువంటి సోదర సోదరీమణులు, మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అప్పటి నుంచి చూస్తూ ఉన్నా మీ అందరిలో ఆనందం, మీ ముఖాల్లో చిరునవ్వులు, ఆ వెలుతురు చూస్తుంటే పెళ్ళై అత్తగారింటికి పోయిన ఆడబిడ్డ చాలా రోజుల తర్వాత తల్లిగారింటికి వస్తే ఎంత ఆనందం ఉంటుందో మీ అందరిలో అంత ఆనందం కనబడతా ఉంది. అంటే గుండె బరువెక్కిన గుండె ఒక్కసారి తేలికైతే చూడు, అమ్మయ్య మా ఇంటికి మేము వచ్చినాం అనే ఒక సంతోషం మీ అందరిలో కనబడతా ఉంది. నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా గట్టనే కేసీఆర్ దిక్కు చూస్తున్నది. ఎందుకు? 2 ఏళ్లలో తేలిపోయింది. ఏం కోల్పోయినామో ప్రజలు ఇలా అర్థం చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక భరోసా, కేసీఆర్ అంటే ఒక భద్రత. కానీ 2 ఏళ్లలో ఆ భరోసా లేదు, ఆ భద్రత పోయింది. కేసీఆర్ ఉండగా వానకాలం పంట, యాసంగి పంట అంటే ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ ఎరువు బస్తాలు వేసిపోతుండే. ఏనాడు ఎరువుల కొరత ఉండకపో. కేసీఆర్ ఉంటే ఒక నమ్మకం, కేసీఆర్ ఉంటే బరాబర్ టైం మీద రైతు బంధు పడుతుంది అనే ఒక భద్రత ఉంటుండే రైతుకు. ఎందుకంటే కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా రైతు బంధు మాత్రం ఆగలే. బరాబర్ రైతు బంధు రైతు అకౌంట్లో పడ్డది. ఒక భద్రత. ఒక ఆడబిడ్డ కాన్పు కోసం సర్కార్ దవాఖానకు పోతే బిడ్డ కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి తల్లిని బిడ్డను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించుతాడు మా కేసీఆర్ అనే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. రైతన్న రాత్రి మోటార్ పెట్టి వస్తే పొద్దున వరకు 24 గంటలు నాణ్యమైన కరెంటు బరాబర్ వస్తుంది అని బాయికాడికి మళ్ళా పోకుండా, చీకట్లో బాయికాడ పండవలసిన అవసరం లేకుండా 24 గంటల కరెంట్ ఇచ్చిన ఒక నమ్మకం కేసీఆర్ది. ఆడబిడ్డ పెళ్లి పెట్టుకుంటే నాకు ₹1,00,000 చెక్కు బరాబర్ టైం మీద వస్తుంది అనేటువంటి ఆడపిల్ల తల్లిలో ఒక ఆత్మగౌరవం, ఒక నమ్మకం ఉంటుండే. పిల్లల్ని గురుకుల పాఠశాలల్లో చదివిస్తే ఒక్కసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల స్కూల్లో సీటు దొరికిందంటే 6 లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల్లో నా బిడ్డ జీవితంలో వెలుతురు వస్తుందనే ఒక నమ్మకం ఆ రోజు కేసీఆర్ పాలనలో ప్రజలకు దొరికింది. అది ఏ వర్గమైనా సరే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతన్నలకు, విద్యార్థులకు, యువకులకు, మహిళలకు, అన్ని వర్గాల్లో ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక భద్రత నాటి కేసీఆర్ పాలనలో దొరికేది. కానీ 2 ఏళ్ల పాలనలో ఏమైంది? అంతా ఆగమాగం, సగం సగం. ఏది నమ్మకం లేదు.
వానకాలం పంట వస్తే ఎరువులు దొరకయో తెలియదు, చెప్పులు లైన్లో పెట్టే కాలం వచ్చింది. రైతు బంధు ఇగో ఫిబ్రవరి నెల వస్తున్నా ఇవాళకి రైతు బంధు వల్లే పడుతుందా పడదా ఏమవుతుందో ఎవడు చెప్పే దిక్కే లేదు ఈ గవర్నమెంట్లో. కేసీఆర్ ఉంటే డిసెంబర్లో రైతు బంధు పడుతుండే, ఇప్పుడు ఫిబ్రవరి నెల వచ్చినా ఇవాళకి రైతు బంధు పడే పరిస్థితి లేదు. గురుకుల పాఠశాలల్లో పిల్లలు లేస్తే ఏ రాత్రి ఏం ఫోన్ వస్తుందో అని తల్లిదండ్రులు అరచేతిలో రాత్రిపూట ఫోన్ వస్తే భయపడే పరిస్థితి ఏర్పడ్డది. ఏడా విష ఆహారమో, ఎక్కడ పిల్లలకు వాంతులైనాయో జ్వరమైందో పిల్లలు దవాఖానలో పడ్డారు. రోజు ఏదో ఒక గురుకుల పాఠశాలల్లో పిల్లలు ఆసుపత్రుల పాలవుడు, ఎలకలు కొరుకుడు, కరెంటు షాక్ కొట్టుడు, కుక్కలు గరచుడు, ఇదే పని అయిపోయింది దవాఖానల పరిస్థితి. గురుకుల పాఠశాలల పరిస్థితి చూస్తే గవర్నమెంట్ దవాఖాన పోతే కేసీఆర్ కిట్టు లేదు, మందులు లేవు, అంతా మళ్ళీ నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పడ్డది. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ గారు ఉండగా ప్రతి సంవత్సరం 20 లక్షల మంది పిల్లలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పైసలు బరాబర్ ఇచ్చిండు కేసీఆర్. 9.5 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వం 19,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చింది. ఈ రేవంత్ వచ్చిన 2 ఏళ్లలో ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. 20 లక్షల మంది పిల్లల చదువులు ఆగం చేసిండు. 20 లక్షల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రాక, కాలేజీలు సర్టిఫికెట్లు ఇయ్యక ఆ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అంటే మొత్తం ఒక అభద్రత, ఒక భయం, ఎరువులు దొరకయో, పిల్లలు కాలేజీల్లో ఏమైపోతారో, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా ఎప్పుడు వస్తుందో తెలియదు, రైతు బంధు వస్తుందా రాదా ఎప్పుడు వస్తుందో తెలియదు, గొర్రెల పంపిణీ జరుగుతుందా జరగదా తెలియదు. ఏది గౌడన్నలు చెట్ల మీదకి వెళ్ళి పడితే 2 ఏళ్ళ ఈ గవర్నమెంట్ వచ్చి ఇవాళకి ₹1 ఇయ్యలే, ఒక్కరికి సాయం చేయలే, ఏది కూడా ఒక నమ్మకం లేకుండా పోయింది. అందుకే నేను అన్నది, ఇవాళ రమేష్ బీఆర్ఎస్లో చేరితే మీలో ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్లో పోదామని మీరందరూ రమేష్ మీద ఒత్తిడి పెట్టి పోదాం పాప తల్లిగారింటికి అన్నట్టు ఎట్లా తీసుకొచ్చిండ్రో ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆ నమ్మకం కోసం, ఆ భద్రత కోసం ఇవాళ కేసీఆర్ గారి వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఆ నమ్మకం ఉండే కేసీఆర్ ఉంటే గుండె మీద చేసుకొని హ్యాపీగా ధైర్యంగా మా రైతన్న వ్యవసాయం చేసిండు కేసీఆర్ పాలనలో. ఇవాళ ఏమైంది? అరే బిడ్డ పెళ్లి చేద్దాం, ఒక 10 ఎకరం అమ్ముదామంటే కొనేటోడు ఉన్నాడా? ఊర్లలో కొనేటోడు ఉన్నాడా?